హాయ్ ఫ్రెండ్స్, सबको सलाम वालेकुम. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సలాం అలైకుం, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ అందరూ ఎలా ఉంటారు? బాగుంటారండి. మేమైతే బాగున్నామండి. చెప్పాలి. నేనేదండి పనికి వెళ్తున్నానండి. ఒకరోజు వెళ్తున్నానండి. ఎవరో అన్న పని డైలీ వెళ్తున్నావు కానీ అబ్బాయి చెప్తా ఉంటారు. అబద్ధం మనకు ఏం అవసరం అండి? అబద్ధం మాట్లాడవసరం లేదు. పని ఉన్నప్పుడు చేస్తాను, పని లేనప్పుడు ఇంటికనే ఉంటాను. అబద్ధం ఎందుకు చెప్తాను? నేను పని ఉంది, డైలీ ఉందని చెప్తాను. ఏమన్నా పని ఉంటే మంచిగా అవుతా, పని లేకపోతే ఇంటికాడ ఉంటా. పని వారంలో లేదు చూడండి. 2 రోజులు చేసినా 3 రోజులు ఇంటికాడే ఉన్నా. ఎవరు అన్న పని డైలీ ఉంటుంది కానీ అబద్ధం చెప్తా అంటున్నాడు. అబద్ధం చెప్పే మనకు అవసరం లేదు. పని ఉండదంటే ఉండదు అంటాం, లేదంటే లేదంటాం. మన బాధ మనకే చెప్పుకుంటాం. ఇంకెవరుకున్నారండి? ఉన్నారు అదే అబద్ధం చెప్పేది అవసరం ఏముందండి? అబద్ధం చెప్తే మాకేమొస్తుందండి? వచ్చినప్పుడు చేసినామంటాం, చేయనప్పుడు చేయలేదంటామండి. అతనికి ఎందుకంటే ఇప్పుడు గిట్ట కాళ్ళు నొప్పులు ఉన్నాయి చూడండి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, గోళీలు వేసుకుంటారు మెడికల్కి వెళ్ళి. ఎందుకంటే ఇట్లా మంచిగా పని ఉండేనంటే నేను పోయి వేరే ఇళ్ళల్లో పని చేసి అది చేసే అవసరం ఏముంటుండే? అతనికి పని లేకుంటుంది, ఏం లేకుంటుందనే ఇబ్బంది ఉంటుందని అంటారు. ఉన్నది అతనికి మంచిగా పని దొరికిందంటే ఏ టెన్షన్లు లేకుంటాయి, పనే లేకుంటుంది అతనికి. నేనుగా పని ఉంటే ఏం ప్రాబ్లం లేకుండా, పని ఉన్నప్పుడే జర బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒక మస్తకి అయితే పోతున్నాడు. అతనే అవసరం ఉన్నన్ని రోజులు చేపించుకుంటాడు, ఆ తర్వాత మరి వద్దంటాడు. ఎప్పుడు అట్లనే అంటాడు. అది ఉంటుంది. ఇప్పుడు అవసరానికి చేపించుకుంటాడు కస్తి పని. ఆ తర్వాత బిఆర్ వాళ్ళని తెచ్చుకున్నాడు, ఆ బిఆర్ వాళ్ళని పెట్టుకుంటాడు, వాళ్ళతో చేపించుకుంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే అతనితోటి ఒక 15 రోజులు ఉంటుందో, అంతకంటే ఎక్కువ ఉంటుందో లేకుంటుందో చూడండి. ఆ 15 రోజులు చేపించుకుంటాడు. ఇంకా తర్వాత అక్కడ పనులకు బిఆర్ వాళ్ళని పెట్టుకుంటాడు. ఇతను ఎందుకంటే జర్ర పొగడంగానే డబల్ పని చేస్తాడు. డబల్ పని చేసే వరకు ఏమైతుంది, ఇంకా మనిషికి ఏమైతే అలసిపోతాడు. అలసిపోయే కాళ్ళు చేతులు అన్నీ నొప్పి పుడతాయి. ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇట్లా సీమన్న తర్వాత అంత మెల్లగా వస్తాడు వచ్చుకుంటా. అంతగానం కష్టపడతాడు. ఈ ఇద్దరు పని చేయాలండి. పని చేసుకున్నప్పుడు చేయాలి, పని చేస్తేనే అదే అంటున్నా కదా. పోతున్నాడు ఇప్పుడు మంచిగా అక్కడ అడ్డమీని పోతుండే, అప్పుడప్పుడు దొరుకుతుంది. మంచి మేస్తున్నానండి. మాకు పని ఉన్నప్పుడు చేపించిండు, చేసినాము. ఇప్పుడు ఇంకా టైం ఉన్నప్పుడు చేపిస్తాడు, టైం లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పని ఉన్నప్పుడు చెప్తాడు, పని లేనప్పుడు ఆయన ఏం చేయాలి? రోజు పని ఉంది రా అంటాడు. ఏం మాట్లాడతావు? ఇతని పెద్ద మెంటల్ కూడా కనుకోండి. ఎందుకంటే గిడ గల్లీలో మంచి మేస్త్రి ఉండడు తెలిసి, ఎన్ని బిల్డింగ్లు. ఆదివారం రోజు ఒకటే రోజు ఇంటికాడ ఉండాలంట. ఇప్పుడు పని ఉంటుంది, అంటే పోకుండా అదే మేస్త్రి. అతను మళ్ళీ ఇంతకెళ్ళి దినం 100 రూపాయలు 50 రూపాయలు ఇంతకెళ్ళి కిరాయి తీసుకుపోతాడు. మళ్ళీ ఇంతకెళ్ళి ఇతని కిరాయికి వాళ్ళు ఎన్నో రింగ్ రోడ్ కాడ వదిలిపెట్టిపోతాడంట. ఇంట్లోకెళ్ళి తీసుకొని పోతాడు కిరాయికి. దినానికి మొన్న 100 రూపాయలు ఇచ్చిన తీసుకుపోయిండు. మళ్ళీ నీ పొద్దుగాల 20 రూపాయలు పైసలు ఇంట్లోకెళ్ళి తీసుకొస్తాడు. ఏం కూలి ఇస్తున్నాడు? కూలి నీకు ఇస్తున్నాడా? ఏం మాట్లాడతావు? అవునా? ఈయనని వీడియో గిట్ట చూడాలి. అతన్ని చూస్తే భయమా? ఈ గల్లీలో ఉన్నారు మంచిగా ఉండవు. 1200 ఇస్తారంట కూలి మేస్త్రి. ఇతనికి ఎంత ఇస్తున్నాడు? 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు. అది ఉన్ననాడు ఉంటుంది, లేనాడు లేకుంటుందండి. అంతే ఉంటుంది పని. నీకు అబద్ధం చెప్పే అవసరం మాకేంటి? నువ్వేమో మాకు లేకపోతే నువ్వేం కట్టవన్నా? అన్నవో అక్కవో ఎవరో సిస్టరో అన్ననో కానీ తెలియదు. పని అంటే పని ఉండేనంటే అట్లనన్నా మంచిగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నది పని. ఇప్పుడు ఈ మేస్త్రి పోతున్నాడు వేరే మేస్త్రికి పనికి. అతను చూడండి ఖచ్చితంగా 15 రోజులు చేపించుకుంటాడు. ఆ తర్వాత ఇక తీసేస్తాడు, పనికి పెట్టుకోడు. ఎందుకంటే కస్తి పనులకు పెట్టుకుంటాడు ఇతన్ని. కస్తి పనులకు పీల్చుకుంటాడు. కస్తి పని ఉంటుంది కదా, కస్తి పనులకు నువ్వు చూసినా పర్వాలేదు, మేస్త్రి ఏం పర్వాలేదు చూసినా, కస్తి పనికి ఇల్చుకుంటాడు. ఆ తర్వాత బిఆర్ఓలను పెట్టుకుంటాడు పనికి. ఇతను ఆ పని అయిపోతుంది కదా, అడుగడిగా ఫోన్లు చేస్తే ఫోన్ లేపాడు, ఏం లేపాడు, పనే లేకుంటుంది ఇక అతనికి. పని ఈ గల్లీలా అతను మేస్త్రి మంచి మేస్తున్నాడు తెలిసిన చెప్పింది. ఎప్పుడు పనే ఉంటుందంట అతని కాడ. కస్తి పని సస్త పని బిఆర్ఓలను పెట్టుకోడు, ఈ ఊరోళ్ళనే పెట్టుకుంటాడు మంచిగా. ఎప్పుడు పని ఉంటుందంట. అంటేనంటే మళ్ళీ మధ్యలో మొన్నటికెళ్ళి ఇక్కడ మాట్లాడాడు. అంటే పాత మాకు అప్పు ఉండే, పాత 4000 ఉండే బాకీ, మొన్న మళ్ళీ 6000 ఇచ్చిండు అప్పు ఉండదు. అప్పు కోసము అప్పు ఇప్పుడు 10,000 అయింది అప్పు. ఇప్పుడు పని చేస్తున్నాడు. కొన్ని నేర్పేస్తాడేమో. నేర్పేస్తే పని చెప్తే చూడన్నా ఎవరైనా అని ఎప్పుడు చెప్పాలి. ఎప్పుడు మనిషికి పని, కస్తి పని కానీ అల్క పని కానీ ఎప్పుడు పని చెప్పాలి. కొన్ని రోజులు చెప్తావు కస్తి పనికి, అల్క పనికి వేరే వాళ్ళని నట్టుకుంటే ఎవరికైనా అని బాధ అనిపిస్తుంది. అతనికి మంచిగా ఉంటే నేను మందిళ్ళల్లో కొట్టి గిన్నెలు కడగానికి ఎందుకు పోతా, ఆ దుకాణాలలో పని చేయడానికి ఎందుకు పోతా? పని లేకుంటుంది అనే కదా. 1 వారం ఖచ్చితంగా చేస్తానంటే 2 వారాల దాకా ఇంట్లో కూకుంటాడు. నాకు కాళ్ళు నొచ్చే, అవి నొచ్చే, తల నొచ్చే అని ఇంట్లో కూకుంటాడు పని లేకుంటే.
తెలుసా మాకు ఎంత తిప్పలవుతుంది. మాకు ఎప్పుడెప్పుడు అప్పు అయ్యేది. ఈ సంవత్సరం 40,000 అప్పు చేసుకున్నాం మేము. మా పిల్లగానికి ఫీజు కోసము తెచ్చినాం, 30,000 అప్పు తెచ్చినాం. ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. నువ్వు అంటావు అన్న ఎవరో నాకు తెలియదు మీరు అనేటోళ్ళు, కానీ ఎందుకు మాకు అబద్ధం చెప్పే ఏం అవసరం ఉంది. మాకు ఇంటికి రై గట్ట నీకే చెప్తున్నా కదా, అతని ఇంటికి రై లైట్ బిల్లు పూర్తిగా సంపాదిస్తాడు. ఇది కథం పని లేకుంటుంది, ఇంట్లో కూకుంటాడు. ఇప్పుడు ఈ వేరే ఆయన తోతున్నాడు, ఆయన అవసరానికి పెట్టుకుంటాడు, అవసరానికి పెట్టుకోడు. ఇక చూడు ఇది మాట ఖచ్చితంగా చూడు. మళ్ళీ ఒక వారం ఎప్పుడు పని ఉంటానంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఉండదు పని. చూడు ఇది ఇప్పుడు వారం మళ్ళీ ఖచ్చితంగా 8 రోజులు అయినాక మళ్ళీ పని అతని పిలువాడు, మళ్ళీ ఫోన్లు లేపాడు, ఏం లేపాడు. అడ్డమీన్ కొయ్యి ఇప్పుడు మంచిగా దొరికినాడైతే అడ్డమీన్ కొయ్యి దొరుకుతుందో లేనాడు, మంచిగా పని చేసుకుంటున్నాడు అడ్డమీన. అట్లనా ఫోన్లు చేసి దమ్ చేసి మళ్ళీ పిలుచుకున్నాడు పనికి అతన్ని. ఇట్లా ఫోన్లు చేసిందంటే అట్లా ఫోన్లు చేసి పిలుచుకున్నాడు, పోయిండు. సరే పోయినప్పుడు నువ్వు కస్తి పని అయిపోగానే మళ్ళీ ఎందుకు తీసేస్తావు పనులకి వెళ్ళి? తీయరాదు, పెట్టుకోవాలి. ఎప్పుడు పని పెట్టుకొని పని ఇస్తే అదో మంచిది అంటారు. కస్తి పని ఉన్నప్పుడు వీలుస్తాడు, కస్తి పని లేనప్పుడు ఇంట్లో కొట్టాడు. మాకు ఎంత ఇబ్బందులు అవుతాయి, ఇబ్బందులు. ఇప్పుడు మా చిన్న కూతురు ఫీజు కట్టాలి, మేము ఫీజు కట్టాలి సంవత్సరానికి. ఎంత తిప్పలు అవుతుంది, అన్నీ తిప్పలు కదా. అందుకే మేము ఉన్నది చెప్తాము, వీడియోలో చెప్తాము అంతే. పని లేకుంటుందని, పని ఉన్నది అని చెప్పేది మాకేం అవసరమా? ఎప్పుడు నన్ను పెట్టుకోవాలి ఇతనికి. ఈ గల్లీలో తెలిసినామె చెప్పింది పెట్టుకుంటానంటే ఇప్పుడు నాకు తెలిసినామె అయితే అక్కడ చెంచవర్లో పని ఉందంట, 3 రోజులు మంచిగా పైసలు ఇస్తున్నారు. పోకపాయ ఇతనికి, నా కాళ్ళు నొస్తున్నాయి అవి నొస్తున్నాయి అని. సరే పోకపోయినప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకని అదే చెప్తారు, అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. పని ఉన్ననాడు ఉంటుంది, లేనినాడు లేరు. ఎవరే కానీ ఇది కాదు చెప్పలే, అన్నవో అక్కవో చెల్లెలో తెలియదు కానీ అది చెప్పేది మేము. ఎందుకంటే ఇబ్బందులు ఉండయి కాబట్టి నేను ఇబ్బందులు ఉండేది అని చెప్తున్నామండి. మేము ఏంటంటే పని ఉన్నప్పుడు చేస్తామండి, పని లేనప్పుడు పని ఎప్పుడు డైలీకో అని ఎందుకు ఉంటామండి. మేము పని ఉన్నప్పుడు చేస్తాం, ఇతనే కదా చేసేది. పని ఉన్నప్పుడు చేస్తానండి, పని లేనప్పుడు ఇంటిగా ఉంటా అని ఎందుకని అట్లా అంటారు మీరు? పని డైలీ చేస్తున్నాను, డైలీ ఉంటే నేను నీకు అబద్ధం అవసరం నాకు ఏముందన్న. నేను పని చేస్తే నాకు మంచిది కదా, డైలీ పని దొరికితే నాకు మంచిది. అప్పుడు పోయే 2 నెలలు ఇంట్లోనే కూకునే, ఎవరైనా ఇస్తారా? ఎవ్వరేరు. మా తిప్పలు మాకే. ఎంత తిప్పలు అయిపోయింది మాది, మాకే అవుతుంది పని లేకపోతే. ఇబ్బందులు అవుతాయి, చాలా ఇబ్బందులు. నా కాడ ఏం బంగారం అద్దతుల బంగారం గిరు పెట్టినాం, అవి అక్కడనే అవి వస్తాయో రావో, అవి వస్తాయని ఎందుకు రావు. అద్దతుల బంగారం ఉండే గిరు పెట్టినాం పని లేక ఇతనికి. మా కాడ ఏమి ఇప్పటివరకు సొమ్ము లేదనుకో. అప్పుడు నేను 30,000 తులం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళతో పని చేస్తుంది, ఎవరితో తీసుకున్నాం. అప్పటిది ఉండదు అది, అది పోతుంది వస్తుంది. ఎంత ఇబ్బందులు ఉన్నాయండి మాకు, పని లేకుంటే అంత ఇబ్బందులు అవుతాయి. ఇతనికి మంచిగా పని ఉంటేనంటే, నాకు పని ఉందనుకోండి ఏమి ఇబ్బంది రాదు ఇంట్లో, నాకు పని లేకుంటేనే ప్రాబ్లం. అందుకే మగ మనిషి అయినాక నెలలో అంతా చేసి ఆదివారం ఇంటికాడ ఉంటే బాగుంటుంది. ఒక వారం చేయడం, 2 వారాలు ఇంట్లో కూకోవడం, ఒక వారం చేయడం, 2 వారం. అది మంచి మేస్త్రిని పట్టుకోవాలి. ఈ అవసరానికి పిలిచిన మేస్త్రిని పట్టుకోరాదు. మంచి ఏం కాదు, ఇన్నా పర్వాలేదు. మంచి మేస్త్రిని పట్టుకుంటే ఎల్లప్పుడూ వానకాలం ఎండాకాలం ఎప్పుడు పని ఉంటుంది. ఇతనికి జర్ర పోవడంగానే జర మంచిగా పని చేస్తాడంటే 2 మనుషుల పని ఒక్కడే చేస్తాడు. అయిపోయింగా 2 మనుషుల పని ఒక్కడు చేసి వచ్చి ఇంటికాడ వచ్చి సచ్చిన పింగేలాగానే ఉంటుంది అనుకో. పండినట సచ్చిందా బతికినా సేమ్ అట్లనే ఉంటాడు, సచ్చిన పింగేతో సమానం. అట్లా చేస్తాడు, అంత అలసిపోతాడు, చాలా అలసిపోతాడు. అందుకనే ఎంత బౌడినా ఎంత చేసినా మనకు ఎంత సోమత ఉంటుందో అంతనే పని చేయాలి, అంత చేస్తేనే బాగుంటుంది. మేస్త్రి మంచిగా చేస్తారంటే కథం. ఇక ఇప్పుడు చూడు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఏ నొప్పులు పుడుతున్నాయి, గోళీలు వేసుకొని దవాఖానకు తెచ్చుకోనికి. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరేమనుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.